నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మర్జూసిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చార్జ్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. నన్ను షర్మిలక్క అడిగిందట 1000 కోట్ల రూపాయల పని, ఇది నిరూపిస్తే వెళ్ళిపోతా అంటున్నది రాజకీయాలకించి. కవితక్కకు తాకింది పెద్ద షాకు, కోటి అని అంటున్నది బేలు. నడి రోడ్డు మీద కొట్టుకున్నారు ఇద్దరు పోలీసు వాళ్ళు. లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన వాళ్ళే ఇట్లా చేస్తే ఎట్లా సార్లు? కలెక్టర్ సార్ చేసిండు వెరైటీ ప్రచారం, అందరూ ఓట్లేసి పెంచాలన్నట ఓటింగ్ శాతం. అమ్మడికి పట్టుకున్న అల్లుని భయం. నువ్వేమన్నా పిలువు కది, మావాని పిలవద్దు, అన్ని నీకు మనవి చేసుకుంటున్నాను. ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ ఏమవుతుందో ఎవ్వరికి ఎరకేటట్టు లేదు కదా. తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికేంచి షర్మిలక్క ఏం చేసినా సెన్సేషనే అవుతున్నది. ఇక టెన్కాల తెలంగాణలో పోటీ చేయకుండా పార్టీని షెయి పార్టీలో విలీనం చేసుడు, ఏపీ షెయి పార్టీ పెబ్బేవుడు, ఇట్లా అన్ని సెన్సేషనే. ఇగో ఇప్పుడు గీ ముచ్చట కూడా మస్తు పెద్ద సెన్సేషన్ అయింది. మరి గదేందో మీరు కూడా చూసి రాపుండ్రి. షర్మిలక్క రాజకీయాలు మారెత్తా అంటున్నది. ఇప్పుడంటే ఇప్పుడు రాజకీయాలకెంచి పర్మనెంట్ గా బయటికి పోతా అంటున్నది. ఏపీ సై పార్టీకి పెబ్బే అయినప్పటికెంచి షర్మిలక్క మస్తు జోరు చూపిస్తున్నది. అటు సైకిల్ పార్టీ, పువ్వు పార్టీ మీద కంటే జగనన్న మీద మస్తుగా గరమైతున్నది. పంక పార్టీకెంచి ఎంతమంది లీడర్లు మాటల తూటాలు పేల్చినా కూడా వాటిని గట్టిగానే తిప్పికొడుతున్నది. అయితే అసలు తెలంగాణలో అక్క పార్టీ పెట్టుడు, అటెనకాల షెయ్యి పార్టీల విలీనం చేసి మళ్ళా ఏపీ వచ్చుడు, ఇట్లా అన్నిటికీ ఒక్కటే కారణమట. గదేగిదట. నీ భర్త దగ్గర ఉన్నటువంటి స్నేహితులు ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపట ఆయన మీరు ఖచ్చితంగా చేయాలి, నేను పాదయాత్ర చేసినా నా వల్లనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి దబావు తేవడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ 1000 కోట్ల తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్తే నీవు నీ భర్త ఎంబడి ఉన్నటువంటి పార్ట్నర్లు ఒక ముఠాగా మారి, ఒక దొంగలకు ముఠాగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇటువంటి బ్లాక్మెయిల్ పనిచేస్తున్నటువంటి వాట వాస్తవమా కాదా? వీటికి జవాబు చెప్పు. ఏదో 1000 కోట్ల రూపాయల పనులు అడిగితే మరి అది న్యాయంగా లేవనో లేకపోతే అన్ని కాగితాలు కరెక్ట్ లేవనో గాని జగనన్న అయితే గా పనిచేసుడు కుదరదని చెప్పిండట. అగ్గో గప్పుడు మొదలైందట అన్న సెల్లెల నడుమ అసలైన పంచాది. నీకోసం గంతగానం కట్టబడి పాదయాత్ర చేస్తే నాకు గా పని చేసి పెట్టావా అని గప్పటి సంది జగనన్న మీద కోపం పెంచుకున్నదట షర్మిలక్క. పాదయాత్ర కూడా ఎవ్వరు చెయ్యమనుకున్నా కూడా చేసిందట షర్మిలక్క. ఇక పాదయాత్ర చేసినాక జగనన్న సీఎం అయిందని గా క్రెడిట్ ను ఆమె అకౌంట్లను వేసుకోవాలనుకున్నదని అనబట్టిండ్రు పంకపాటోలు. అయితే గప్పుడు పాదయాత్రకు ప్రతిఫలంగా 1000 కోట్ల రూపాయలు చేపించుకుందాం అనుకున్నది గాని ఇట్లా పంకపాటలు అనే వరకు షర్మిలక్క గిట్ల క్లారిటీ ఇచ్చింది గా మాటల మీద. నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళకి అవసరమైతే అమ్మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. 1000 కోట్లు అడిగినట్టు ప్రూఫ్ ఉంటే చూపియుర్రి అని అంటున్నది షర్మిలక్క. ఒకలాగా ప్రూఫ్స్ చూపిస్తే గిప్పుడే రాజకీయాలను ఇడిచిపెడతా అంటున్నది. అసలు గాల తాన 1 రూపాయి కూడా అడగలేదట షర్మిలక్క. మరి అక్క 1 రూపాయి కూడా అడగకపోతే పంకపాటోళ్ళు ఎందుకు గిట్లా మాటలు అంటున్నారో తెలియదు గాని అక్క అడిగినట్టు మరేమన్నా ప్రూఫ్స్ పట్టుకత్తారో చూడాలే. చూస్తుంటే కారు పట్టికి ఎంపీ ఎలక్షన్లా పెద్ద దెబ్బ తాకేటట్టున్నది. ఇప్పటికే మస్తు షాకులు తాకినాయంటే ఇంకా షాకుల మీద షాకులు తాకుతూనే ఉన్నాయి. ఈడ గల్లీలనే కాదు అటు ఢిల్లీలో కూడా మస్తుగా షాకులు తాకుతున్నాయి.
ఇలా కవితక్క ముచ్చట్లనైతే పెద్ద షాకే తాకింది. మరి గా ముచ్చటేందో పురా గాడ్చుకొని రాపోన్రి. అప్పుడెప్పుడో మార్చి 15వ తారీఖు నాడు అరెస్టు చేసిర్రు ఈడీ వాళ్ళు కవితక్కను. ఇక టెన్కాల జైలు ఉండంగానే ఏప్రిల్ 11 నాడు సిబిఐ వాళ్ళు అరెస్టు చేసిర్రు. ముందుగాల ఈడీ కేసుల బెయిలెత్తే జల్దీనే బయటపడదాం అనుకుంటే ఆ టెన్కాల సిబిఐ వాళ్ళు అరెస్టు చేసుడుతోటి 2 కేసుల్లో బెయిల్ రావాల్సి వచ్చింది. ఇప్పుడత్తే 2 బెయిల్ అత్తనే కవితక్క బయటకు వస్తుంది. ఒక్క దాంట్లో బెయిల్ వచ్చినా కూడా పాయిదా లేదు, కానీ ఒక్క కేసులో కూడా బెయిల్ వచ్చే పరిస్థితి కానత్తలేదట. ఇయ్యాలత్తది రేపత్తది అనుకొని ఆశపడుడే గాని బెయిల్ వచ్చేది లేదు, కవితక్క బయటకు వచ్చేది లేదు. రౌస్ అవెన్యూ కోర్టులా కవితక్క బెయిల్ మీద విచారణ అయింది. ఇయాల నేను కారు పార్టీకి స్టార్ క్యాంపెయినర్ను, నాకు బెయిల్ ఇస్తే పోయి ప్రచారం చేసుకుంటా అని కోర్టుకు చెప్పింది కవితక్క. గాని గట్ల బెయిల్ ఇస్తే ప్రచారం అని పోయి సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, బెదిరిస్తారు, అంతా తారుమారు చేస్తారు. బెయిల్ ఇయ్యద్దంటే ఇయ్యద్దని ఈడీ సిబిఐ వాళ్ళు వాదనలు వినిపించిర్రు. గది కూడా నిజమే అని కోర్టు కూడా బెయిల్ ఇయ్యలేదు. ఇదంతా చూస్తుంటేనైతే కవితక్క గిప్పట్లా బయటకు వచ్చేది లేదు. ఇది వరకు లిక్కర్ కేసులో అరెస్ట్ అయినోళ్ళు కూడా ఇంకా లోపట్నే ఉన్నారు. ఈ కేసులో ఇరికినోళ్లకు జల్దీన బెయిల్ వచ్చే ముచ్చట్నే లేదట. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా అత్తదు రాదు అని అంటున్నారు కవితక్క బెయిల్ ముచ్చట ఎరకైనోళ్ళు. అయితే కవితక్క లిక్కర్ కేసు ఖచ్చితంగా కారు పార్టీకి పెద్ద దెబ్బే అవుతుంది. ఓట్ల పండుగకు ఇంకా వారం రోజులే టైం ఉన్నది. లీడర్లు ప్రచారాలు జోరు పెంచిండ్రు. కొందరు పెద్ద పెద్ద బస్సులు వేసుకొని ప్రచారం చేస్తుంటే ఇంకొందరు పాదయాత్రలు చేసుకుంటా ఇల్లులు తిరిగి ప్రచారాలు చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఢిల్లీ నుంచి కూడా చాలా మంది లీడర్లు దిగుతున్నారు ప్రచారంలో పాల్గొననీకి. కానీ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సారు కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. ఆగో, కలెక్టర్ సారు లీడర్ల ప్రచారంలో పాల్గొనడేంది? ఆయన పనిచేస్తుంది పబ్లిక్ కోసమా లీడర్ల కోసమా అని కోపానికి రాకుండ్రి. ఎందుకంటే సార్ చేసిన ప్రచారం లీడర్ల కోసం కాదు. వారెవ్వా, కలెక్టర్ రాజర్షి షా సార్కు తలపాగా సుట్టి పూలు చల్లుకుంటా స్వాగతం పలుకుతున్నారు కదా. ఇక సారు వాటినిక ఎడ్ల బండెక్కి ర్యాలీ తీసుకుంటా గీ తీరుగా ప్రచారంకు పోయిండు. ఇంతకు సారు ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడని పర్షన్ కాకుండ్రి. సారు ప్రచారం చేస్తున్నది లీడర్ల కోసం కాదు, ఓటర్ల కోసం. అందరూ తప్పకుండా ఓటేసి ఆదిలాబాద్ జిల్లాలో 100కు 100% ఓటింగ్ నమోదు కావాలని చెప్పనీకి సారు గీ తీరుగా ఎరైటీ ప్రచారం షురువు చేసిండట. ఇక భీంపూర్ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలో పెట్టిన కార్యక్రమంలో సారు కొందరికి సన్మానం చేసి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. మన ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ప్రతి ఒక్కరూ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆనాడు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి ఓటు వేయాలి. ఆ ఆలోచనతో, ఆ సంకల్పంతో ఈ స్వీప్ కార్యక్రమం చేస్తున్నాము, అంటే ఓటర్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. సో అయితే మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ఏం ఆదేశాలు ఇచ్చింది అంటే, ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇంతకుముందు పోలింగ్ సమయం ఏది 7 గంటల నుంచి 5 గంటలు, కానీ ఇప్పుడు ఏమైంది 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఇంకో గంటలు కూడా పెరిగింది. అందరూ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆనాడు మీ ఇంటి నుంచి బయట వెళ్ళి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
ఇలానే ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ నుంచి 100% పోలీ రావాలి. మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో చూచా తప్పకుండా సాల్వ్ చేస్తాము. ఇన్నరా ఈ తాప ఎండలు బగ్గున్నాయి కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్లు కూడా పోలింగ్ టైంను గంట పెంచిండ్రు అంటే పొద్దుగాల 7 నుంచి సాయంత్రం 6 దాకా కూడా ఓటేయచ్చు. కాబట్టి 18 ఏళ్లు నిండిన వాళ్ళందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పుకొచ్చిండు. కానీ ఓటింగ్ శాతం పెంచనీకి సార్ చేస్తున్న ప్రచారం నిజంగా సూపర్ కదా. ఈ సారు లెక్కనే సినిమా హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్దోళ్ళంతా గిట్లనే ఓటింగ్ శాతం పెరగనీకి జనాలకి వచ్చి ప్రచారం చేస్తే నిజంగానే ఓటింగ్ శాతం మస్తుగా పెరుగుతుండొచ్చు అని అంటున్నారు ఈ కలెక్టర్ కార్యక్రమాన్ని చూసినోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్. కలెక్టర్ సార్ చెప్పినట్టు మే 13వ తారీఖు నాడు మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి. ఎండలు బగ్గున్నాయి గా లైన్లలో ఎవరు నిలబడతారు అని లైట్ తీసుకున్నారు. ఏమంటున్నాం? హలో పోలీస్ స్టేషన్ సార్, సార్ జల్దీనే రాండి సార్. మా గలీలా ఇద్దరు మస్తు కొట్టుకుంటున్నారు. ఎవ్వరు ఆపినా ఆగుతలేరు. జల్దీనే రాండి సార్. ఇగో ఇట్లా గల్లీలు ఏదైనా లొల్లులు అవుతుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడతాం కదా. ఇక పోలీసు వాళ్ళు జీబ్ వేసుకొని వచ్చి ఆ కొట్టుకున్న వాళ్ళను స్టేషన్కి పట్టుకపోతారు. ఇగో అచ్చం గీడ కూడా గట్లనే ఒక గల్లీలా పంచాయతీ అయింది. కానీ చుట్టుముట్టోళ్ళు ఆ పంచాయతీ గురించి ఎవరికి ఫోన్ చేయాలో తెలియక తలకాయలు పట్టుకున్నారట. మరి గట్లెందుకో ఇగో ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. ఓర్ని పబ్లిక్ కు రక్షణ ఉండాల్సిన రక్షక భటులే పబ్లిక్ జాగలా గల్లలు పట్టుకుని కొట్టుకుంటున్నారు కదా. ఈ పోలీస్ అన్న 1 గుద్దుతే ఇంకో అన్న 2 గుద్దుతున్నాడు. ఈయన 2 గుద్దుతే ఆయన 4 గుద్దుతున్నాడు. ఎవ్వరూ తగ్గుతలేరు. మరి ఇలా పంచాయతీకి కారణం ఏందంటే డ్యూటీ చేసే కాడ షిఫ్ట్ ముచ్చట్లా ఇద్దరికి మాట పెరిగిందట. ఇక ఇద్దరికి బీపీ బగ్గనే ఉన్నట్టున్నది. అందుకే మాట పెరిగి ఆఖరుకు తన్నుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ కాడ జరిగింది. ఇక ఇద్దరు పోలీసోళ్ళు నడి రోడ్డు మీద గీ తీరుగా కుస్తీ పట్టే వరకు వీళ్ళు పోలీసోళ్ళ లేకపోతే కాకి బట్టలేసుకున్న రౌడీ షీటర్లా అని చూసినోళ్ళందరూ మస్తు పర్షన్ అయినరట. గీ అన్నేవలో నడిమిట్ల కొయ్యే పట్టుకే జరంత సల్లబడ్డారట గాని లేకపోతే కాకి బట్టలు సింపుకొని ఇంకెంత రచ్చ చేసేటోళ్ళు. పోలీసోళ్ళు రౌడీల లెక్క నడి రోడ్డు మీద గీ తీరుగా కొట్టుకుంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే జనాలకు ఇంకా సులకన కాదా చెప్పుండ్రి. శివ నారాయణ స్వామి అనే గీ కానిస్టేబుల్ కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు 10 మందిని కాపాడాల్సిన పోలీసులే గీ తీరుగా కొట్టుకునుడేంది, లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులే గిట్ల తన్నుకునుడేందని మస్తు గరమైతున్నారు చాలా మంది. ఇంకా నయ్యం ఇద్దరు కానిస్టేబుల్ కాబట్టి గల్లా పట్టుకున్నారు. వీళ్ళకున్న బీపీకి చేతుల తుపాకులుంటే ఒకళ్ళొకరు కాల్చుకుందరు కావచ్చు. మరి ఇలా పంచాయతీ ముచ్చట తెలిసి పెద్దసార్లు వీళ్లకు ఉత్తమ పోలీసులకు సన్మానం చేస్తుండొచ్చు అని కారెడ్డాలాడుతున్నారు కొందరు. కేసీఆర్ సార్కు మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు. సారు కనిపిస్తే సెల్ఫీ దిగితే మంచిగుండని ఆశపడతారు. సారు మాట్లాడితే మస్తు శ్రద్ధతో వింటారు. సార్ జోకులు వేస్తే పడి నవ్వుకుంటారు. సార్ ఏదైనా విషయం చెప్తే మంచిగా వింటారు. మామూలుగా ఇదంతా మనకు తెలిసిందే. కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్లో కూడా కేసీఆర్ సార్కు ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. నిజం కావాలంటే ఇంకో గ్యాక్క మాట్లాడిన మాట వినుండ్రి. ఇంటికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చూసిన రానుల్లా పట్నం సునీతక్కకు కేసీఆర్ సార్ మీద ఎంత గౌరవం ఉన్నదో. పార్టీ మారిన బీఆర్ఎస్ మీద పెద్ద సార్ మీద పాయరం మాత్రం పోనట్టే ఉన్నది. అందుకే కేసీఆర్ సారునే ముఖ్యమంత్రి అంటున్నది. మొన్నటి దానిక మేడముల్ల సార్ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలనే మంత్రిగా ఉండే. అక్క కూడా వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు మారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నా పాత జ్ఞాపకాలు మరవనట్టే ఉన్నది.
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి కేసీఆర్ అని వెంటనే నాలుక కొరుక్కున్నది. చూస్తుంటే అక్క నోరు జారి అట్లా అన్నట్టున్నది. కానీ అక్కో అసలే ఇది ఎన్నికల టైం, ఇట్లా ఓటు అనబోయి ఓటు అన్నరా అంటే సోషల్ మీడియాలా దాన్ని గిర్ర గిర్ర దింపుతారు. చూసిండ్రా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా కేసీఆరే సీఎంగా ఉంటే మంచిగుండు అంటున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేస్తారు. అందుకని మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అని అనుండ్రి. పొరపాటున మళ్ళా గిట్ల కేసీఆరే ముఖ్యమంత్రి అన్నారనుకో పాపం రేవంత్ సారు ఫీల్ అయినా ఇతడు. ఇంటికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు ఎంత కూల్గా ఉంటాడో అంతే కోపంగా ఉంటాడు. అట్లా కోపం వచ్చినప్పుడు ఎదుటోళ్ళు డిస్టర్బ్ చేయకపోతే సరే, లేదంటే ఒక్కటిస్తాడు. నమ్ముతలేరా ఏంది? కావాలంటే మీరే చూడుండ్రి. చూసిండ్రా, ఒక్కటిచ్చిండు. కర్ణాటకలా సారు ప్రచారానికి పోతే సెల్ఫీల కోసం అందరూ ఎగబడ్డరు. అయితే అందులో మున్సిపల్ సభ్యుడు సారు భుజం మీద చెయ్యేసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తే కోపం వచ్చిన డీకే సారు భుజం మించి ఒక్కటి కొట్టిండు. ఈ సీన్ చూసుడుతోనే బాలకృష్ణ యాదికొచ్చిండు. అన్నట్టు డీకే శివకుమారు చూసేటందుకు కూల్గానే కనిపించినా అప్పుడప్పుడు ఇట్లా కోపానికి గురైతుంటాడు. ఎందుకంటే అప్పట్లో ఓ కార్యకర్త మీద కూడా ఇట్లనే చేసుకున్నాడు సెల్ఫీ కోసం అత్తే. అప్పట్లా మన కడ రేవంత్ రెడ్డి సారు కూడా ఓ కార్యకర్త మీద ఇట్లనే చేసుకున్నాడు. కానీ అసలే ఇది ఎన్నికల టైం, ఇట్లా చేసుకుంటే ఇదే అదును అని ప్రతిపక్ష పోలు తప్పుడు ప్రచారం చేయరా సారు? అందుకే రాజకీయాలన్నాక జర ఓపిక ఉండాలి, అంతే కదా పబ్లిక్. ఇక ఇవ్వాల ఇవాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.